బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు కనుగొన్నటువంటి మన భారత ఆర్మీ ఒక్కసారిగా కార్డన్ సెర్చ్ నిర్వహించి ఒకరిద్దరు ఉగ్రవాదులను కూడా ఇప్పటికే అంతమొందించింది. సింగ్పోరా ఏరియాలో ఉదయం నుంచి కూడా కార్డన్ సెర్చ్ కొనసాగుతుంది. అయితే ముందుగానే సమాచారం అందుకున్నటువంటి మన భారత ఆర్మీ బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో 4 ఉగ్రవాదులు ఉన్నట్టుగా పక్కాగా తెలుసుకొని కార్డన్ సెర్చ్ నిర్వహిస్తే ఎదురు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు. కానీ ఇంకా ఆ కార్డన్ సెర్చ్ ని కొనసాగించే ఎట్టకేలకి ఆ ఉగ్రవాదులని పట్టుకున్నారు. 2 ఉగ్రవాదులని అంతమొందించారు మన భారత ఆర్మీ. సో ప్రస్తుతానికి సింగ్పోరాలో 4 ఉగ్రవాదులన్నట్టుగా భారత ఆర్మీకి సమాచారం అందిన నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ త్రషి పేరుతో ఈ యొక్క ఉగ్రవాదులను మట్టుపెట్టే కార్యక్రమం కొనసాగింది. ఆపరేషన్ త్రషి పేరుతో ప్రస్తుతం 2 ఉగ్రవాదులు మట్టుపెట్టారు. పహల్గామ్ దాడి తర్వాత ఇప్పటివరకు సుమారుగా 6 టెర్రరిస్టులని అంతమొందించారు మన భారత ఆర్మీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఆపరేషన్ కిల్లార్, ఆపరేషన్ త్రషి, ఆపరేషన్ సింధూర్లో భాగస్వామైనటువంటి ఈ 2 ఆపరేషన్లు కూడా ఉగ్రవాదులు ఉన్నటువంటి స్థావరాలని మట్టుబెట్టేటువంటి విధంగా ముందుకు వెళ్ళడం ఆపరేషన్ సింధూర్ లక్ష్యం. అయితే మన స్థానికంగా భారతదేశంలో ఉగ్రవాదులను కనుగొనే పనిలో ఆపరేషన్ త్రషి, ఆపరేషన్ కిల్లార్ ముందుకు కొనసాగాయి. ఇప్పటివరకు 6 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉదయం నుంచి కూడా కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది సింగ్పోరా ప్రాంతంలో. సో ఈ సింగ్పోరా ఏరియాలో ఇప్పటికే 2 ఉగ్రవాదులు అంతమొందించినట్టు తెలుస్తోంది. వారి డీటెయిల్స్ ఏంటి, ఏ ఉగ్రవాద సంస్థతో అసోసియేట్ అయి ఉన్నారు, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఏరువేదైతే కొనసాగుతుంది. భద్రతా బలగాలు చేపట్టిన తనిఖీల్లో అంటే కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. మరోసారి ఉగ్రవాదుల జాడ తెలిసింది. దీంతో వారిని చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఇది ప్రధానంగా సౌత్ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో సింగ్పోరా ప్రాంతంలో ఉదయం 6:30 గంటలకు ఈ ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. కిష్త్వార్లో పోలీసులు బలగాల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుంది. ముఖ్యంగా అక్కడ అసోం రైఫిల్స్ తో పాటు సిఆర్పిఎఫ్, అలాగే పారామిలిటరీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. సో సింగ్పోరాలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సో అప్పుడు 4 టెర్రరిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సో మన బలగాలకి టెర్రరిస్టుల మధ్య ఎదురుకాల్పులు అయితే జరుగుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ నలుగురిని మట్టుబెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా, వారికి సంబంధించిన జాడ కనుక్కునేందుకైతే ఇంకా సెర్చ్ కొనసాగుతుంది. సో ఇప్పటికే అంటే మనం మే 16న జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ తో అక్కడ కెలార్ అలాగే షోపియాన్ ట్రాల్లో అటవీ ప్రాంతంలో నిర్వహించినటువంటి స్పెషల్ ఆపరేషన్స్ 2 జరిగాయి. అప్పుడు 6 హతమార్చారు. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాశ్మీర్ లో ఇంత పెద్ద స్థాయి ఎన్కౌంటర్ జరగడం అయితే ఇది పెద్దదని చెప్పవచ్చు. సో కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఇక్కడ మోహరించిన భద్రతా దళాలు అయితే తమ వ్యూహాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నాయి. తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ మీద దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉగ్రవాదుల ఏరువేత ప్రక్రియ చేపట్టినారు. సో గడిచిన 48 గంటల్లోనే 2 సక్సెస్ఫుల్ ఆపరేషన్లు చేపట్టారు. ఈ 2 ఆపరేషన్లు కూడా షోపియాన్ లోని కెలార్ అలాగే త్రాల్ ప్రాంతాల్లో నిర్వహించబడ్డాయి. సో తాజాగా మరికొందరు ఉగ్రవాదులను గుర్తించిన బలగాలు అయితే మరొక ఆపరేషన్ చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇప్పటికే మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. సో ఖచ్చితమైన దాడులతో ఇప్పటికే పాకిస్తాన్ లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టుపెట్టాయి. ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి అంటే మన దేశంలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఉగ్రవాదుల పని భర్తం పట్టే పనిలో భాగంగానే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్లు. సో సింగ్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో ఖచ్చితమైనటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఇంకా ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ అయితే ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి ఇంకా కాల్పులు కంటిన్యూగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ వరుస చర్యలు ఒకసారి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భద్రతా బలగాలు ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయని దానికైతే ప్రస్తుతం దృశ్యంగా నిలుస్తున్నాయి. మనకు ఇంతకుముందే మీకు చెప్పాను, ఘటనకు ముందు మనం షోపియాన్, పుల్వామా, అవంతిపుర ఈ ప్రాంతాల్లో దాదాపు మొత్తం 6 ఎన్కౌంటర్ లో టెర్రరిస్టులను ఎలిమినేట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రం కూడా స్పందిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం అంటే పహల్గామ్ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఈ అనేక ఆపరేషన్ చేస్తున్నాం, పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేస్తున్నాం. ఇప్పుడు తాజాగా మన దేశంలో నక్కి ఉన్నటువంటి తీవ్రవాదులు దాదాపు 57 మందిగా గుర్తించారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా మనము ఆధీనంలోకి తీసుకొని ఆ ప్రాంతానంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా మే 12 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొన్న 6,
ఇప్పుడు దాదాపుగా ఆ నలుగురు, సో 10 మంది వరకు కూడా హతమైన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇప్పటివరకైతే ఈ జమ్మూ కాశ్మీర్లోని ఛత్రోలో సింగ్పోరా ప్రాంతంలో ఇంకా కాల్పులు అయితే కొనసాగుతున్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ పారామిలిటరీ ఇది జాయింట్ ఆపరేషన్ గా చెప్తున్నారు. సో వీళ్ళంతా కూడా జైషే మహమ్మద్ చెందినటువంటి ఉగ్రవాదులుగా అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఇదే ప్రాంతంలో వీళ్ళు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. కిష్త్వార్ లో ఆ ఇంట్లో అక్కడ దాగి ఉన్నట్టుగా చెప్తున్నారు, ఛత్రోలోని సింగ్పోరా ప్రాంతంలో. సో పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తోనే అక్కడ ఇప్పుడు అటాక్ జరిగినట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళంతా కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాదులుగా, ప్రస్తుతం జేఎంకి చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నట్టుగా సమాచారం. సో ఏదేమైనా ఇప్పటికైతే ఇంకా కార్డినెంట్ సెర్చ్ కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏంటని కోవడంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రామ్దాస్. సో ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ లక్ష్యంగా టెర్రర్ క్యాంప్స్ ని మనం మట్టు పెట్టాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా పెద్ద ఎత్తున పాకిస్తాన్ అల్లాడించేసాం. ఆ తర్వాత మన దేశం కొంతమంది స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని మట్టు పెట్టే ప్రయత్నం మన భారత ఆర్మీ చేస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ నుంచి ఈ రోజు వరకు సుమారుగా 10 మంది ఉగ్రవాదులని కుప్పకూల్చాం, 10 మంది ఉగ్రవాదులు నిలమట్టం చేస్తాం. సో ఆపరేషన్ కెల్లార్ పేరిట కెల్లార్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో సుమారుగా 3 హతమార్చాం. ఆ తర్వాత నదీర్ విలేజ్ ఉన్నటువంటి పుల్వామా జిల్లాలో నదీర్ విలేజ్లో కూడా సుమారుగా 3 హతమార్చాం. తాజాగా ఈ రోజు కూడా సింగ్పోరా అనేటువంటి ఈ ప్రాంతంలో 2 ఉగ్రవాదులు నిలమట్టం చేస్తాం. ఉదయం నుంచి కూడా ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్లో చాలా పక్కాగా ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్నటువంటి మన భారత ఆర్మీతో పాటుగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగిపోయి సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో అటువైపు ఉగ్రవాదులు కూడా కాల్పులకు తెరలేపారు, ఆ తర్వాత పారిపోయారు. ఇలా ఇంకా కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించేటకెళ్ళకి 2 ఉగ్రవాదులు నిలమట్టం చేశారు. మరి ఆ 2 ఉగ్రవాదులు అటు ఉగ్రవాద స్థావరాలని, ఉగ్రవాద సంస్థలకి మద్దతుగా ఉగ్రవాద సంస్థలు చెప్పేటువంటి పనిని ఆచరించేటువంటి వాళ్ళగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇంకా ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆపరేషన్ కెల్లార్, ఆపరేషన్ త్రాషి పేరుతో 10 మందికి పైగా ఉగ్రవాదులు నిలమట్టం చేశారు మన భారత ఆర్మీ బలగాలు.